సో హలో గైస్, అందరికీ నా ఛానల్లోకి అయితే అందరికీ స్వాగతం అనమాట. చాలా రోజులతో బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. సో మనము కోకాపేట అయితే వెళ్ళబోతున్నాము అల్లు సినిమాస్కి, డెకైట్ మూవీకి. అక్కడికి వెళ్ళాక మిగతా బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. సో గాయస్, ఇప్పుడే అల్లు సినిమాస్కి అయితే రీచ్ అయిపోయాము. సో అదనమాట, చూస్తున్నారు కదా అక్కడ ఉంది థియేటర్. సో guys, successfully entered into అల్లు సినిమాస్ థియేటర్. సో మనం వచ్చేసాము అల్లు సినిమాస్ కోకాపేట్కి. సో చూస్తున్నారు కదా వెనకాల బోర్డ్ అయితే ఉంది. సో గాయస్, ఇప్పుడైతే మనము అల్లు సినిమాస్ లోగో దగ్గరికి అయితే వెళ్తున్నాం, పదండి. సో గైస్, వెనకాలైతే చూస్తున్నారు కదా బాక్స్ ఆఫీస్, ఇక్కడే టికెట్స్ తీసుకుంటారు. సో గైస్, మనమైతే అల్లు సినిమాస్ థియేటర్ లోపలికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ అన్ని మూవీ పోస్టర్స్ అయితే వీరు ఇక్కడ షో చేస్తున్నారు, అన్నీ చూడండి. సో మనమైతే వెళ్ళే సినిమా అయితే ఇదే, డెకాయిట్. సో అడివిశేష్ గారిది, మంచిగా ఉంటుందంట మూవీ, మరి చూడాలి. సో ఇక్కడ నా వెనకాలైతే చూసుకున్నట్లయితే అల్లు సినిమాస్ లోగో అయితే ఉంది, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఈ థియేటర్ లోగో అనమాట. సో నాకైతే సెల్ఫీ అయితే తీసుకోబుద్ధి అవుతుంది. సో తీసుకుందాం ఒక సెల్ఫీ. సో గాయస్, మనమైతే ఇప్పుడు ముంగల్కి అయితే వెళ్దాము. వారణాసి పోస్టర్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. సో ముంగలైతే చూడండి ఒకసారి, ఎక్స్పీరియన్స్ ద ఎక్స్ట్రాడినరీ అనే ఒక పోస్టర్ అయితే వేసారు. అల్లు అర్జున్ గారి ట్యాగు ఈ థియేటర్కి ఇచ్చింది. సో ఇప్పుడైతే చూడండి, అల్లు అర్జున్ గారి తాతయ్య అల్లు రామలింగయ్య గారు ఇక్కడనే ఒక స్టాచ్యూలో అయితే వాళ్ళు డిజైన్ చేసి పెట్టారు. సో అదనమాట. సో ఇదంతా కూడా అల్లు సినిమాస్ ఒక లాబీ. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో అదనమాట. ముంగల ఒకసారి చూడండి, ఇది వచ్చేసి అంత స్నాక్స్కి సంబంధించింది ఇంటర్వెల్ టైంలో. సో అది వచ్చేసి స్క్రీన్ 1 డాల్బీ సినిమా, చూస్తున్నారు కదా స్క్రీన్ 1 అది వచ్చేసి అంతా. సో అదనమాట. ఇది వచ్చేసి బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ ద అల్లు సినిమాస్ అండ్ అలాగే ఏషియన్ లార్జెస్ట్ స్క్రీన్ అనమాట ఇది వచ్చేసి. సో చూశారు కదా డాల్బీ సినిమా ఇది వచ్చేసి మొత్తము. సో ఇప్పుడైతే వేరే చోటు దగ్గరికి వెళ్దాం, పదండి. సో గాయస్, ఇప్పుడైతే మనము గీతా ఆర్ట్స్ పోస్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, వీళ్ళ బ్యానర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో వాళ్ళ బ్యానర్లో ఎన్ని సినిమాలు అనేవి తీశారని వాళ్ళు ఒక పోస్టర్ డిజైన్ చేసి అయితే పెట్టిర్రు. సో ఎన్ని సినిమాలు అయితే తీసిర్రు చూడండి గీతా ఆర్ట్స్లో. సో అదనమాట. సో బాగా డిజైన్ చేసిర్రు, అసలు అల్లు థియేటర్ అనేది బాగా చేసిర్రు, అసలు బాగుంది. సో గాయస్, మా తమ్మునికి కూడా బాగా నచ్చింది థియేటర్ అనేది, బాగా నచ్చిందట థియేటరు. సో గైస్, చూస్తున్నారు కదా మేము వెళ్ళబోయే సినిమా అయితే అదే డాల్బీ సినిమాలో స్క్రీన్ 1లో డెకాయిట్. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్టయితే వాష్రూమ్స్ కూడా చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ అల్లు సినిమాస్లో. ఈ థియేటర్లో వాష్రూమ్స్ కూడా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు, అదే చెప్తుండు మా తమ్ముడు కూడా. సో చూస్తున్నారు కదా వాష్రూమ్స్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, బాగా అఫీషియల్గా ఉన్నాయి, క్లాసిక్గా ఉన్నాయి. సో గైస్, ఇక్కడైతే మిర్రర్ కూడా చూడండి చాలా బాగుంది. మనం నార్మల్గా స్క్రీన్ 1లో కింద బుక్ చేసుకుంటే గిట ఇట్లా నుంచి పోవాలట, అదే మీద బుక్ చేసుకుంటే ఇట్లా లిఫ్ట్ల నుంచి అయితే పోవాలట గైస్. ఏ లాంజ్ అట మీద, వే టు రిక్లైనర్స్ అట మీద ఉందిగా. సో గైస్, అల్లు సినిమాస్లో పైన రిక్లైనర్స్ వెళ్ళాలంటే ఒక ఫ్లోర్ ఎక్కాలట మీదకి. సో మనం రిక్లైనర్ సీట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. సో గైస్, ఇక్కడైతే వచ్చేసినాము. రైట్ సైడ్ చూసారు కదా అందరు డైరెక్టర్స్ సింగర్సే. వెల్కమ్ టు అల్లు సినిమాస్. ఇది వచ్చేసి ప్రొజెక్టర్ లేజర్ బోర్డు, ఇది వచ్చేసి ఏ లాంజ్. సో ఇప్పుడు మనం వెళ్ళే స్క్రీన్ వచ్చేసి డాల్బీ సినిమా స్క్రీన్ నెంబర్ 1 రిక్లైనర్స్ వే 2 వెళ్తున్నాము. సో పైన కట్ట రిక్లైనర్స్ వెళ్ళాలంటే ఇంకా మీదకి ఎక్కాలంట మెట్లు. సో గైస్, మనమైతే ఇక మీదకి ఎక్కుతున్నాము. ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడినా పర్మిషన్ ఇచ్చిండు వీడియో షూట్ చేసుకోవడానికి. థియేటర్ లోపల ఎవరు లేరట, లోపల చూద్దాము. నిజంగానే ఎవరు లేరుగా స్క్రీన్ 1లా థియేటర్లా. సో గైస్, ఫైనల్లీ వీఆర్ ఇన్ ద బిగ్గెస్ట్ స్క్రీన్ ఆఫ్ ద ఏషియా సినిమా. సో అక్కడ చూడండి అల్లు సినిమాస్లోనే ది బిగ్గెస్ట్ స్క్రీన్ అనమాట. ఇక్కడ చూపి సూర్య ఒకసారి,
ఇక్కడ చూసుకుంటే రెక్లైనర్స్, ఇంకా అసలు థియేటర్లకి అసలు ఎవరిని అలౌ చేయలేదు. నేను మేనేజర్ గారితో మాట్లాడి స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని నేను థియేటర్లోకి అలౌ అయినాను. సో ఇక్కడ రెక్లైనర్స్ ఉన్నాయి, మనం బుక్ చేసుకునే రెక్లైనర్స్ స్పెషల్ విఐపి సీటింగ్లో బుక్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా లగ్జరియస్ సీటింగ్స్. అక్కడ చూపి సూర్య ఒకసారి మన వాళ్ళకి అక్కడ సైడ్ చూపి. వెయిటింగ్ లాంజ్ కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. అక్కడ స్క్రీన్ అయితే అసలు ఎపిక్. అసలు అల్లు సినిమాస్లో స్క్రీన్ 1 అనేది చాలా పెద్ద స్క్రీన్. ఏమంటున్నావు సూర్య? ఏమంటావు? అవును, పెద్దది. సో గైస్, మా తమ్ముడైతే మంచిగా రెక్లైనర్స్లో అయితే కూర్చున్నాడు. ఎలా ఉందో అడుగుదాం. సూర్య, ఇక్కడ సీటింగ్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. స్క్రీన్ ఎలా ఉంది? మస్తు బాగుంది. థియేటర్లో ఎవరు లేరు, స్పెషల్ పర్మిషన్ అయ్యింది నీకు? అవును. సో స్క్రీన్ అయితే వస్తుంది కదా. నాకు తెలిసి ఈ ఒక్క స్క్రీన్ 1లో 644 సీటింగ్ కెపాసిటీ ఉంది దగ్గర. ఇక్కడ చూస్తున్నారు కదా. సో సీట్లు అయితే అన్నీ బ్లాక్ ఉంటాయి. ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సీట్ మీద అల్లు అర్జున్ గారి లోగో అయితే ఉంటుంది. స్క్రీన్ అయితే మొత్తము స్ట్రెచ్డ్ స్క్రీన్, మొత్తం కర్వ్డ్ స్క్రీన్ అనమాట. నిజంగా స్పెషల్ థ్యాంక్స్ టు అల్లు సినిమాస్ మేనేజర్ ఈ పర్మిషన్ మాకు ఇచ్చినందుకు రికార్డ్ చేసుకోవడానికి. చాలా బాగుంది థియేటర్ అయితే. మా మూవీ పేరు వచ్చేసి డెకాయిట్ అనే మూవీకి వచ్చాము. సో 10 o'clock అయితే ఉంది షో. ఎవరైనా డైరెక్టర్స్ వస్తే మాత్రం, అంటే టాలీవుడ్ డైరెక్టర్స్ అని ఎనీ డైరెక్టర్స్, వాళ్ళకి ఇక్కడ కూర్చొని మూవీ చూసే ఛాన్స్ అయితే వస్తుంది. డైరెక్టెడ్ చాయిస్ అంటారు. ఇది వచ్చేసి డైరెక్టర్స్ చాయిస్. ఇక్కడ నుంచి స్క్రీన్ అనేది బ్రహ్మాండంగా కనిపిస్తుంది. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది డాల్బీ సినిమా ఆఫ్ అల్లు సినిమాస్. సో స్క్రీన్ అయితే చూపి. కింద అయితే అన్ని నార్మల్ సీట్స్ అండి. సో దిస్ ఈస్ ది అల్లు సినిమాస్ స్క్రీన్ 1. చాలా హ్యూజ్ స్క్రీన్. దగ్గర ఇవన్నీ 644 సీటింగ్ కెపాసిటీ తోటి ఉన్నాయి. సో అదనమాట. స్క్రీన్ అయితే ఎంత పెద్దగా ఉందో అసలు. 75 feet స్క్రీన్, చాలా పెద్ద హ్యూజ్ సెట్టింగ్. మళ్ళీ పైన రెక్లైనర్స్, హ్యూజ్ స్క్రీన్, వండర్ఫుల్ థియేటర్. ఐ అప్రిషియేట్ అల్లు అర్జున్ గారు మెయిన్లీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మేనేజర్ ఆఫ్ అల్లు సినిమాస్. అసలు ఇంత పెద్ద థియేటర్ కట్టడం అంటే అది మామూలు విషయం కాదు అసలు అల్లు టీంకి. సో బ్రహ్మాండంగా అయితే కట్టిర్రు. ఇంకోటి ఏంటంటే స్పీకర్లు మనకు కనిపించవు. ఆ స్పీకర్లు అనేది లోపల ఉంటే ఇది మనకు కనిపించవు, లోపలనే ఉంటాయి అవి. ఏసీ అయితే బాగా వస్తుంది. అంతా బ్లాక్ అండి. ఎందుకంటే మనం సినిమా వస్తుంటే దాని లైట్ కొడుతుందేమో అని చెప్పి థియేటర్ మొత్తం బ్లాక్ ఇచ్చాడు. బ్లాక్ సీట్లు. మళ్ళా మొత్తానికైతే స్క్రీన్ 1 అయితే సూపర్. సో గైస్, మనకైతే స్క్రీన్ 2 ఇంకా స్క్రీన్ 1 పర్మిషన్ అయితే వచ్చింది రికార్డ్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే స్క్రీన్ 2లోకి వెళ్దాం, పదండి. లెట్స్ గో టు అల్లు సినిమాస్ స్క్రీన్ నెంబర్ 2. వావ్, ఒకసారి స్క్రీన్ చూపి. ఇందాక మనము స్క్రీన్ 1 చూసినప్పుడు అనుకుంటా అదేమో పెద్దది, డాల్బీ సినిమాస్ ప్లస్ బిగ్గెస్ట్ స్క్రీన్. ఇది వచ్చేసి మిగతా అన్ని స్క్రీన్స్ ఇట్లనే ఉంటాయి. హాఫ్ విత్ ఉంటుంది, బాగా సినిమా క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది మళ్ళీ రిక్లైనర్ సీట్స్ కింద చూసారు కదా. అదేమో బ్లాక్ థీమ్లో ఉండే, ఇదేమో బ్లూ థీమ్లో ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పీకర్స్ బయటికి కనిపిస్తాయి. సో దిస్ ఇస్ స్క్రీన్ నెంబర్ 2. సినిమా ఆ మాట వింటేనే మనకు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. ఆ మ్యాజిక్ ఏ వేరు. సినిమా దగ్గరకు వచ్చేసరికి తెలిసిందేగా. సో గైస్, ఇప్పుడే ఇంటర్వెల్లో విరామం స్క్రీన్ 1కి. సో టేక్ ఏ బ్రేక్ అని అయితే ఇట్లా అయితే ఇస్తారు. సో గైస్, బ్యాక్ సైడ్ లాంజ్ నుంచి క్లియర్ వ్యూ కనిపిస్తుంది. సో గైస్, ఇప్పుడే ఇంటర్వెల్, డెకాయిట్ మూవీ ఇంటర్వెల్ ఇప్పుడే. సో యాడ్ అయితే పడ్డది, బుక్ మై షో అల్లు సినిమాస్ అయితే పడ్డది. సో గైస్, మా తమ్ముడైతే ఇంటర్వెల్ స్నాక్స్ అయితే తీసుకెళ్తుండు. సో గైస్, మూవీ అయితే ఇప్పుడే అయిపోయింది. డెకాయిట్ చాలా బాగుంది స్టోరీ. అసలు మీరు కూడా ఒకసారి చూడండి, మూవీ చాలా చాలా బాగుంది. రైట్ గైస్, మూవీ అయితే అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళే టైం. సో గైస్, ఇదైతే టోటల్ వ్యూ అనమాట అల్లు సినిమాస్ థియేటర్ది.
సో గైస్ ఇక్కడ మనకి పైన రిక్లైనర్ సీట్లో వైర్లెస్ ఛార్జింగ్ అలాగే కేబుల్ ఛార్జింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో అది కూడా ఉంటుంది ఫెసిలిటీ అల్లు సినిమాస్లో. సో మొత్తానికైతే డెకాయిట్ మూవీ అయితే అయిపోయింది. సో చూడండి, బాయ్ టు అల్లు సినిమాస్. సో బాయ్.